నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఒక్క పదం తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. భగ్గున మండే భాస్వరంలా తయారైంది. సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయాలను కుదిపేస్తోంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్గా మారింది. పుట్టకొకరు చెట్టుకొకరుగా ఉన్న తెలంగాణ వాదులను ఏకం చేసింది. అసలేంటి ఆ పదం? ఎందుకంత రచ్చవుతోంది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయి పుష్కర కాలమైంది. ప్రాంతాలుగా విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నారు ప్రజలు. కానీ కొందరి బుర్రల్లో విభజన పురుగులు ఇంకా చావలేదు. నిలువెల్లా విద్వేషంతో కొందరు పెట్టిన పోస్టులు తెలంగాణ వాదుల్లో అగ్గిరాజేశాయి. మెజారిటీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆకతాయిలపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. 12 ఏళ్ల ఇడుపు కాగితంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఇడుపు కాగితం అనే సినిమాను చిత్రీకరిస్తున్నారు. ప్రియదర్శి హీరోగా, నాగదుర్గ హీరోయిన్గా సినిమా తెరకెక్కనుంది. ఆ మూవీ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. ఆంధ్రాలో ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్ ఉంటుందా? తెలుగు భాషలో డబ్ చేస్తారా? లేదంటే తెలంగాణ భాషలోనే చూడాలా? సబ్ టైటిల్స్ వేస్తే హ్యాపీ అవుతాం అంటూ కొందరు నెటిజన్లు చేసిన వెకిలి పోస్టులు తెలంగాణ బిడ్డల్లో ఆగ్రహాన్ని రగిలించాయి. ఎన్నో పోరాటాలు, మరెన్నో బలిదానాల త్యాగ ఫలితమే తెలంగాణ. ప్రత్యేక రాష్ట్రం కోసం జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి సబ్బండ వర్గాలు సమర భేరీ మోగించాయి. 2014 జూన్ 2 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయి పుష్కర కాలంగా స్వరాష్ట్రాల్లో పాలన సాగిస్తున్నాయి. అయినా ఏదో ఒక సందర్భంలో తెలంగాణపై దాడి జరుగుతోంది. తెలంగాణ యాసను, తెలంగాణ మాండలికాన్ని అంగీకరించలేని కొందరి సంకుచిత మనస్తత్వం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాతే తెలంగాణ అస్తిత్వంతో సినిమాలు నిలదొక్కున్నాయి. వెండితెరపై ఎన్నో మట్టి కథలు ప్రాణం పోసుకున్నాయి. మల్లేశం, ఫిదా, అర్జున్ రెడ్డి, విరాట పర్వం, బలగం, దసరా, దండోరా లాంటి సినిమాలు ఆ కోవకు చెందినవే. సోదర భావంతో టాలీవుడ్ కళకళలాడుతుంటే తెలంగాణ వ్యతిరేకులకు కంటగింపు అయినట్లుంది. అందుకే ఇడుపు కాగితంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇడుపు కాగితం అంటే విడాకుల పత్రం. అచ్చమైన స్వచ్ఛమైన తెలంగాణ వ్యవహారిక పదం. భార్యాభర్తలు విడిపోవడానికి పెద్దల సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పందం. ఇడుపు, ఇడుసు అంటే వదిలిపెట్టడం. ఇడుపు కాగితం అంటే విడిపోయేటప్పుడు రాసుకునే అగ్రిమెంట్. నిజానికి భౌగోళిక పరిస్థితులు, సాంస్కృతిక ప్రభావాలను బట్టి ప్రతి 100 కిలోమీటర్లకు యాస, భాషలతో పాటు మాండలికాలు కూడా మారుతుంటాయి. ఏమాత్రం అవగాహన లేకుండా తెలంగాణ మాండలికమే లక్ష్యంగా ఇడుపు కాగితం టైటిల్పై దాడి జరిగింది. తెలంగాణ బిడ్డలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టమే అసలైన ఇడుపు కాగితం అంటూ చురకలంటిస్తున్నారు. తెలంగాణ ఆత్మాభిమానంపై దాడి చేస్తే ఏమాత్రం సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. సినిమా టైటిల్ వివాదం రాజకీయాలకు కూడా పాకింది. ఇడుపు కాగితం అనే పదానికి అర్థమేంటో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు బాగా తెలుసన్నారు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత. నిన్నగాక మొన్న ఒక సినిమా వచ్చింది. సినిమా పేరేంటిది? ఇడుపు కాగితం అనే పేరు పెట్టి. ఇడుపు కాగితం అంటే ఏందో అర్థమైతలేదట. దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమైతలేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగురి, అర్థమైందో చెప్తాడు. ఆయనకు బాగా తెలుసు దాని అర్థం. వాడు ఖచ్చితంగా చెప్తాడు. మా భాష మీద అవహేళన చేసినందుకే ఇలా రాష్ట్రం వచ్చింది. ఇంకొకసారి అటువంటి వెకిలి ప్రయత్నం చేయకండి. ఒకరి భాషను ఒకరం గౌరవించుకుందాం, ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకుందాం, అందరం కలిసి ఉందాం. కానీ ఇటువంటి ప్రయత్నాలు చేసి మళ్ళీ ఒకసారి తెలంగాణని అవమానపరుస్తాం, మా భాషని కించపరుస్తాం అంటే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత కామెంట్లతో జన సైనికులు రెచ్చిపోతున్నారు. ఇడుపు కాగితం సరే, తిహార్ జైలు ముచ్చట్ల గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే కవితని సంప్రదించండి అంటూ సెటైర్లు సంధిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కవితకి ఇడుపు కాగితం ఇవ్వడం వల్లే ఇన్ని సమస్యలంటూ ఇంకొందరు అంటున్నారు. మొత్తానికి జనసేన వర్సెస్ తెలంగాణ వాదులు అన్నట్లుగా మారింది రాజకీయ వాతావరణం. తెలంగాణ ఏర్పడినప్పుడు 11 రోజులు ఉపవాసం చేశానన్న పవన్ వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు తెలంగాణ వాదులు.
అలాగే కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ దిష్టి తగిలిందన్న కామెంట్లను రీపోస్ట్ చేస్తున్నారు. మొత్తానికి రానున్న రోజుల్లో సెంటిమెంట్ పవనాలు ఎటు వీస్తాయో చూడాలి.